ప్రభునామనకు గంత కలుగును గాక. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16-17 వాక్యాలు చదువుకుంటున్నాము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బుర్రతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృదులైన వారు మొదట లేతరు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనం సదాకాలము ప్రభుతో కూడా ఉందము. దేవుని బిడ్డైనట్టు మనం సదాకాలం ప్రభుతో కూడా ఉండుటకు ఏర్పరిచినటువంటి వారమై ఉన్నాము. అది ఎలా ఉంటుందని మృతుల పునరుత్థానమును గురించి ఇక్కడ ప్రభు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, అపోస్తలుడైన పౌలు భక్తుడు చనిపోయిన వారిని కూర్చున్నటువంటి హెచ్చరిక ఇస్తున్నాడు. మరణ పునరుత్థానము బలమును గురించి పౌలు భక్తుడు తెస్సలోనిక సంఘస్థులకు రాస్తున్నాడు అని మనం చూస్తున్నాం. క్రీస్తు మరణము పొంది తిరిగి లేచినని మీరు నమ్మిన ఎడల అదే ప్రభువు యేసునందు మరణించి వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును అని మేము ప్రభు నామమును బట్టి మీతో చెప్పుచున్నానని చెప్తున్నాడు. ప్రభు రాకను బట్టి సజీవులమై నిలిచి ఉండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ బూరధ్వనితోనూ ప్రభు ఆకాశము నుండి దిగి వచ్చును అని మనం చూస్తున్నాం. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట క్రీస్తులో జీవిస్తున్నటువంటి మనము ఆయన్ని ఎదుర్కొనుటకు మధ్యాకాశమునకు కొనిపోబడదుమని మనం గమనిస్తున్నాం. కాబట్టి సదాకాలం మనం ఆయనతో కూడా ఉందము అనే వాక్యం గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇందుని బట్టి మొదటి కొరింథీయులకు రాసిన 15వ అధ్యాయం 50-55 వరకు కూడా చెప్పబడుతున్నట్టుగా చూస్తున్నాం. సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నెరవు అక్షేదను పొందవలసి ఉన్నది. మృత్యమైనది అమృతమైనదిగా మార్చబడవలసి ఉన్నది. కాబట్టి మనం రెప్పపాటున మార్పు చెంది ప్రభు వచ్చినప్పుడు బోర ఊదును. అప్పుడు మృతులు ఆకాశ అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకోవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును. మరణమును జయించి మనం ప్రభు సన్నిధిలో నిత్యము జీవించేదాము. ఇది మనకు ముందున్న ప్రభునందు మృదులైన వారు ప్రభు రాకడ కొరకు మనము వారు అందరం ఎదురు చూస్తున్నాం. అయితే ప్రియమైనటువంటి దేవునిలారా, మనం ప్రభునందుండి ముందు మృతులైన ఆ వారు ప్రభు వారిని వెంట పెట్టుకొని వచ్చునని మనం చూస్తున్నాం. ఆ తర్వాతనే మనం వారిని ఎదుర్కోవటానికి వెళ్తాము. అంటే క్షణమాత్రములో రెప్పపాటున మార్పు చెందిన వారమై వారిని ఎదుర్కొంటకు మధ్యాకాశమునకు కొనిపోబడదామని మనం చూస్తున్నాం. కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉందము అని చెప్పబడి ఉన్నది. ఈ యొక్క మాట మనం వినటం మాత్రం కాదు, ఇది అనుభవంలోకి వచ్చేటట్టు దేవుని యందు మనం భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు తప్పకుండా ఆయన ఆత్మీయ అనుభవంలో మనం ఉంటే క్రీస్తునందుండి మృదులైన వారంటే ఆయన ఆత్మచేత నింపబడిన వారై మనము వారు కూడా మరణిస్తారు. శరీర సంబంధమైన మరణం ప్రతి ఒక్కరికి సంభవించవలసిందే. మరణమైంది మునుపటి వల్లే మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరవలసి ఉన్నది అని మనం గమనిస్తున్నాం. అలాంటి మార్పు మనం పొందాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దానికి ఆయన ఆత్మ ద్వారా మనం పట్టుబడిన వారమై ఉండాలి. మనం చనిపోయినా పర్వాలేదు, బ్రతుకుతున్నా పర్వాలేదు, ఈ ఆత్మీయ అనుభవంతోనే రాకడలు ఎత్తబడే వారిలో ఉండామని గమనించుకొని అంటే ఆత్మీయ అనుభవం కలిగి జీవించడానికి ప్రభు మనకు సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాయన, మా జీవితాలు మీరు ఎరిగి ఉన్నారు. మేము నీ ఆత్మను పొందుకున్న వారమైన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఈ శరీరంతో ఈ లోకంలో మూలుగుతూ జీవిస్తున్నాం తండ్రి. నీ ఆత్మ ద్వారానే మాకు విడుదల, నీ రాకడలో మాకు అందరికీ విడుదల ఇచ్చి ఎత్తబడే సంఘంలో మేము కూడా ఉండనట్లుగా సహాయం చేయమని, దీవించి కరుణించమని, కృప చూపించమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.